ఆల్ దట్ వాట్ ఇట్ మ్యాటర్స్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ ఆర్ ఒక రోజులో మొత్తానికి ఒక 10 గుడ్ క్వశ్చన్స్ రివైజ్ అన్నా చేయాలి, లేదంటే కొత్తగా నేర్చుకోవాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి. బట్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యూర్ టైమ్. లెట్ us బిగిన్. నౌ, బెడ్ ఆఫ్ రోజెస్. బెడ్ ఆఫ్ రోజెస్. రోజెస్ మీకు తెలిసిందే కదా. రోజెస్ అని అంటే అన్ ఈజీ, కంఫర్టబుల్ అండ్ ప్లెజెంట్ సిచ్యువేషన్. సింపుల్. మీకు ఏదైనా తెలిసిన పని చేస్తున్నారనుకోండి, యూ ఆర్ వర్కింగ్ ఇన్ అ బెడ్ ఆఫ్ రోజెస్. ఓకే. ఎప్పుడైనా కానీ ఒక కంఫర్టబుల్ సిచ్యువేషన్, కంఫర్టబుల్ వర్క్, కంఫర్టబుల్ ఏరియాలో ఉన్నారు అని అంటే యూ ఆర్ బ్లెస్డ్ అప్ విత్ బెడ్ ఆఫ్ రోజెస్. ఓకే. నౌ దిస్ ఇస్ ఇట్. నెక్స్ట్ వన్, బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. ఇది చాలా వాట్ ఇస్ తరచుగా వాడేది. ఇట్ ఈస్ ఎంజాయ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ టూ డిఫరెంట్ థింగ్స్, టూ వెరీ డిఫరెంట్ థింగ్స్ అట్ ద సేమ్ టైం. ఎలా? సపోజ్ మీరు బిజినెస్ చేస్తున్నారు, రైట్? మీరు బిజినెస్ చేస్తున్నారు అండ్ మోర్ ఓవర్ యు ఆర్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో, రైట్? ఇప్పుడు ఏమైపోతుంది, మీరు ఆర్టిస్ట్గా కూడా సంపాదిస్తారు, బిజినెస్ మ్యాన్గా కూడా సంపాదిస్తారు. ఈ రెండు బోత్ డిఫరెంట్ వరల్డ్స్. సో ఎంజాయింగ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ టూ వెరీ డిఫరెంట్ థింగ్స్ అట్ ఎ సేమ్ టైం. As per as financial, you will be earning money as a businessman and also as an artist. Then one is enjoying best of both worlds. రెండు డిఫరెంట్ ఏరియాస్లో నుంచి లాభపడుతున్నారు ఒకే టైంలో అని అంటే అప్పుడు ఈ ఇడియం వాడతాం. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటే రెండు డిఫరెంట్ వర్క్స్, డిఫరెంట్ సందర్భాలు అట్ ఎ సేమ్ టైం నుంచి మీరు వాట్ ఇస్ దిస్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అని అంటే దెన్ యూ ఆర్ హ్యావింగ్ ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్, రైట్? నా 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 నా. నెక్స్ట్ వన్, బర్డ్స్ ఆఫ్ అ ఫెదర్. ఫెదర్ అంటే తెలుసు కదా, ఈకలు. బర్డ్స్ ఆఫ్ అ ఫెదర్ అని అంటే పీపుల్ హూ ఆర్ సిమిలర్ ఇన్ క్యారెక్టర్, రైట్స్? ఈకలున్న పక్షులన్నీ ఒక దగ్గర గ్రూప్గా అయినట్టు సిమిలర్ క్యారెక్టర్లో ఉన్న పీపుల్ అందరినీ బర్డ్స్ ఆఫ్ అ ఫెదర్ అంటాం. సపోజ్ నేను, ఓకే, నా ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరి వాట్ ఇస్ దిస్ ఒపీనియన్స్ ఒకటే ఉన్నాయని అనుకోండి, వీ బోత్ ఆర్ ద బర్డ్స్ ఆఫ్ అ ఫెదర్. లేదు, మీరు మీ వాట్ ఇస్ దిస్ రిలేటివ్స్లో ఎవరైనా ఉండింటారు, ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ యూ బోత్ ఆర్ బర్డ్స్ ఆఫ్ అ ఫెదర్. సో ఇద్దరి అభిప్రాయాలు, ఇద్దరి క్యారెక్టర్, ఇద్దరు ఆలోచనలు ఒకటే ఉన్నప్పుడు దే బోత్ ఆర్ బర్డ్స్ ఆఫ్ అ ఫెదర్. అండ్ నౌ, బైట్ ఆఫ్, ఓ డబల్ ఎఫ్ ఇక్కడ, బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చివ్. సింపుల్. దీనికి అర్థం ఏంటి అని అంటే ఎంత మీరు నమ్మగలరో అంతకంటే ఎక్కువ కొరికేయడం అనమాట. దానికి అర్థం అదే కదా. దట్ మీన్స్ మీ లిమిట్ ఏదైతే ఉంటుందో, చేసే వర్క్లో కానీ, చెప్పే మాటలో కానీ, ఆలోచించే ఆలోచనలో కానీ ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది మీకు. ఆ లిమిట్ కంటే ఎక్కువ చేయడానికి పోయినప్పుడు యూ ఆర్ బైటింగ్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ, రైట్? నమ్మగలిగే కంటే ఎక్కువ మీరు వాట్ ఇస్ దిస్ స్వాలోయింగ్ ఇట్ అప్ ఆర్ టేకింగ్ ఇట్ అప్ ఇన్ టు యువర్ మౌత్. బైటింగ్ ఆఫ్ అంటే కొరికేయడం. బైటింగ్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చూ ఈజ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ దట్ విచ్ ఇస్ బియాండ్ యువర్ లిమిట్. ఓకే, వెరీ గుడ్. బైట్ ద బుల్లెట్. అగైన్ ఇక్కడ బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చూ, ఇక్కడ బైట్ ద బుల్లెట్. బైట్ ద బుల్లెట్ అండ్ ఇంకొకటి వస్తుంది. ఈ రెండు ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ టు, రైట్? డిసైడ్ టు డూ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ దట్ వన్ హ్యాస్ బీన్ పుట్టింగ్ ఆఫ్ ఆర్ హెజిటేటింగ్ ఓవర్, రైట్? మీరు ఎక్కువ, నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ ఆర్ కరెక్ట్లీ ఎస్టిమేటింగ్, యూ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ విత్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, రైట్? ఇవి ఎట్లయినా చదివేస్తామని అనుకోవద్దు. బట్ ఎస్, కొన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో చెప్తా. మీరు కాంట్ ఈవెన్ ఇమాజిన్, ద అప్డేటెడ్ ఇడియమ్స్ ఎట్లా మనం అప్డేట్ అవ్వాలి అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. బట్ ఎస్, బైటింగ్ ద బుల్లెట్ అని అంటే ఏదన్నా మనకు కష్టం అని అనిపించి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం, అది స్టార్ట్ చేయడం అనమాట. బైట్ ద బుల్లెట్ అని అంటే ట్రై టు డూ ఆర్ డిసైడ్ టు డూ సంథింగ్ దట్ విచ్ ఇస్ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ అండ్ దాన్ని వాయిదా వేస్తూ వస్తూ ఉన్నారు. అలా వాయిదా వేస్తూ వచ్చేదాన్ని ఇంక ఈరోజు ఎట్లా అట్లా చేయాలి అని చెప్పేసి ఈరోజు ఏదైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు యు ఆర్ బైటింగ్ ద బుల్లెట్, రైట్? డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ టాస్క్ పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నది ఈరోజు స్టార్ట్ చేస్తే ఈరోజు మీరు బైటింగ్ ద బుల్లెట్, రైట్? బైట్ ద డస్ట్. అగైన్ బైట్ ద డస్ట్. బైట్ ద డస్ట్ అంటే ఓటమిని ఒప్పుకోవడం, ఓటమి చెవి చూడడం. ఓకే, ఓటమి చెవి చూసేదాన్ని బైటింగ్ ద డస్ట్ అంటాం. ఆర్ టు డై అని సమ్ టైమ్స్ వస్తుంది. బట్ ఎస్, ఎక్కువగా మేజర్గా డిఫీట్ ఆర్ ఫెయిల్యూర్ని వాట్ ఇస్ దిస్ ఎవరైతే చెవి చూస్తారో అప్పుడు హీ ఆర్ షీ హ్యాస్ బిటన్ ద డస్ట్. బైట్ ద డస్ట్ అంటే ఓటమి రావడం, అంతే. దట్స్ ఇట్. ఓకే, బ్లాక్ షీప్ వసీ. Okay, a person who has done something bad that brings embarrassment or shame to his or her family. ప్రతి ఒక్క ఇంట్లో ఒకడు ఉంటాడు ఇబ్బంది పెట్టేవాడు, అది నేనే మా ఇంట్లో అన్నట్టుగా. సో ఎవరైతే సంథింగ్ బ్యాడ్, ఇక్కడ బ్యాడ్ కాదు, నార్మల్గా నాటీ థింగ్స్ కానీ ఆర్ సిల్లీ థింగ్స్ కానీ చేస్తూ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు చూడండి ఇంట్లో, అలా
మనం అనమాట మన ఇంట్లో ఎక్కువగా అసలు మీకు నేను ఇట్లా కనపడుతున్నాను గానీ, యాక్చువల్‌గా మా ఇంట్లో ఐయామ్ వెరీ మచ్ వాట్ ఈస్ దిస్ అల్లరి. నౌ అ పర్సన్ హూ హాస్ డన్ సంథింగ్ బ్యాడ్ ఇక్కడ చూడండి. సంథింగ్ బ్యాడ్ ఆ బ్యాడ్ వల్ల వాళ్ళ ఇంటికి ఎప్పుడైతే చెడ్డ పేరొస్తుందో అలాంటి పర్సన్‌ని మనము బ్లాక్ షీప్ అంటాం. ఒక పర్సన్ హీ ఆర్ షీ ఎవరైతే చెడు చేస్తారో, చెడు వల్ల వాళ్ళ ఫ్యామిలీకి చెడ్డ పేరొస్తుందో అలాంటి వ్యక్తిని బ్లాక్ షీప్ ఆఫ్ దట్ ఫ్యామిలీ అంటాం. ఓకే. బ్లేజ్ ద ట్రైల్ ఆర్ బ్లేజ్ అ ట్రైల్ అనంటే టు డూ సంథింగ్ దట్ హ్యాస్ నెవర్ బీన్ డన్. ఓకే. ముందు ఆర్ మునుపెన్నడూ చెయ్యలేని పనిని మీరెప్పుడైతే స్టార్ట్ చేస్తారో దెన్ యూ ఆర్ బ్లేజింగ్ అ ట్రైల్. ఇది గుర్తుపెట్టుకోండి. యూ ఆర్ బ్లేజింగ్ అ ట్రైల్. ఎప్పుడైతే మీరు మునుపెన్నడూ చేయని పనిని ఇప్పుడు చేస్తున్నారో దెన్ యూ ఆర్ బ్లేజింగ్ అ ట్రైల్. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. సంథింగ్ హ్యాపెన్స్ గుడ్ ఇన్ అ బ్యాడ్ సిచ్యువేషన్. ఓకే. ఎప్పుడన్నా గానీ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అవుతూ ఉంటుంది మనకు కూడా ఎప్పుడైనా గానీ. ఆ బ్యాడ్ సిచ్యువేషన్ అనేది మనకు ఆ బ్యాడ్ సిచ్యువేషన్‌లో కూడా మనకేదైనా మంచి జరిగిందనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని అంటాం. రైట్? బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. సపోజ్ మీరు వాట్ ఈస్ దిస్ అదేమంటారు? ట్రిప్‌కొస్తారు. ఎక్కువగా నాకు ట్రిప్ గురించే వస్తూ ఉంటాయి. బట్ యెస్. మీరు ఒక ట్రిప్‌కొస్తారు. రైట్? ట్రిప్‌కొచ్చి మీకు మధ్యలో ఎక్కడన్నా ఆగిపోతారు. ఓకే. అప్పుడే మీకేమైపోతుంది? మీ ఊర్లో వరదలొచ్చాయి. రైట్? అది కూడా మీ బిల్డింగ్ దగ్గరే ఫర్ ఎగ్జాంపుల్‌గా వరదలొచ్చాయి. మీరది ఎస్టిమేట్ చేయలా. కానీ మీరేమో ట్రిప్‌కొచ్చారు. ట్రిప్‌కొచ్చినప్పుడు కూడా మీకు బండి పంక్చర్ అయింది. అక్కడ మీకు నెగెటివ్ జరిగినా, ఇక్కడ మాత్రం మీకి మీ ఊరు సైడ్ నుంచి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. రైట్? ఏదన్నా ఒక చెడు సిచ్యువేషన్‌లో కూడా ఒక మంచి జరుగుతోంది అనంటే థాట్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ యూ. రైట్? చెడు సిచ్యువేషన్‌లో కూడా మంచి జరిగేదాన్నే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం. నౌ బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. ఎవరి తప్పట వాళ్ళే అదేమో అంటారు కదా! అలీ గారు అంటారా? ఇండియాలో మన గొప్పలు మనమే చెప్పుకోవాలి బావ ఎవరు చెప్పరు అన్నట్టు. సో, బోస్ట్ ఆఫ్ వన్ సెల్ఫ్. వాట్ ఈస్ దిస్? మన అచీవ్‌మెంట్స్ మనమే చెప్పుకుంటే, మన డప్పు మనమే మోగించుకున్నాం అన్నట్టు. బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. రైట్? మన తప్పట మనమే మోగించుకున్నాం అన్నట్లు అంటాం కదా! దట్ ఈస్ వాట్. మన అచీవ్‌మెంట్స్ మనం ఎప్పుడైతే మనంతకు మనమే చెప్పుకుంటామో, దెన్ వి ఆర్ బ్లోయింగ్ ఆర్ ఐ యామ్ బ్లోయింగ్ మై ఓన్ ట్రంపెట్. అంత. So this is it and this is all. By this we complete the today's idioms and phrases. But yes, next let me start. Good day today. Good day. Bye bye.